బైబిల్ స్టడీ విత్ సృజన్ సేగవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం మత్తయి శుభవార్తని ధ్యానిస్తూ ఉన్నాము. ఇవాళ మనం మత్తయి శుభవార్త 22వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇందులో యేసుక్రీస్తు పెండ్లి పిలుపు అనేటువంటి ఒక అంశం గురించి ఒక ఉపమానంలాగా బోధిస్తూ ఏ విధంగా మనం జీవించాలి అనేటువంటి అంశం గురించి మనకి ఈరోజు నేర్పించబోతూ ఉన్నాడు. 2వ వచనం నుంచి చూసినట్లయితే, పరలోక రాజ్యం ఇట్లున్నది, ఒక రాజు తన కుమారుని పెండ్లి విందుకు సిద్ధపరిచి ఆహ్వానించబడిన వారిని విందుకు బయలుదేరండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను, కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి. సో ఇక్కడ నుంచి నేను ఈ ఉపమానం అంతా కూడా మీరు ఖాళీగా ఉంటే బైబిల్ గ్రంథం తీసుకొని దాన్ని చదవండి. నేను ఓవరాల్గా దాని మీనింగ్ చెప్తాను. సో ఇందులో ఏంటంటే, ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత సాయంత్రం పూట ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారనమాట. ఆ విందులో మంచిగా నాన్ వెజ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ నాన్ వెజ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ నాన్ వెజ్ తినడానికి లేదా ఆ విందులో పాల్గొనటానికి బాగా ఎన్నుకొనబడినటువంటి కొంతమంది వ్యక్తులు, అనగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు కావచ్చు. సో వారందరికీ కూడా రాజు పిలుపునంపించాడు. తన సేవకులను వారి వద్దకు పంపించి, ఈ విధంగా మా రాజు యొక్క కుమారుడు పెళ్లి జరిగింది, పెళ్లి తర్వాత విందు ఈరోజు రాత్రి ప్రారంభమవుతుంది, మంచిగా వంటలన్నీ సిద్ధం చేశాము, మీరు వచ్చి అందులో పాలు పంచుకొని మా సంతోషంలో మీరు భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నామని ఆ సైనికులు ఆహ్వానించబడిన వారందరికీ చెప్పారు. అయితే ఆ ఆహ్వానించబడినటువంటి వారు మేము విందుకు వస్తామనో రాము అనో ఏదో ఒకటి చెప్పకుండా ఆ వచ్చినటువంటి సైనికుల మీద దాడులు చేసి వారిని చంపేశారు. అప్పుడు ఈ రాజుకు బాగా కోపం వచ్చింది. నేను వారిని మంచి కోసమే పిలిచాను, వారు నా మాట వింటారని పిలిచాను, వారు నా మాట ప్రకారం వచ్చి నా సంతోషంలో భాగం పంచుకుంటారు లేదా నేను ఇస్తున్నటువంటి విందును స్వీకరిస్తారు అని పిలిచాను. కానీ వాళ్ళు ఏం చేశారంటే, నేను పంపినటువంటి సేవకులను చంపేశారు, కాబట్టి నేను వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ఆ రాజు ఆ ప్రజలందరినీ కూడా ఈ సేవకులందరినీ కూడా ప్రజల మధ్యలోకి పంపించి, ఇదిగో మీకు ఎవరు కనిపిస్తే వారిని తీసుకొని వచ్చేయండి విందుకి, వాళ్ళు నన్ను పిలవలేదు కాబట్టి వారి యొక్క పట్టణాలన్నింటినీ నేను నాశనం చేస్తాను, వారి యొక్క ఆస్తులన్నింటినీ నేను నాశనం చేసేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలందరూ కూడా మీరు వీధుల్లోకి వెళ్తే ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకొని డైరెక్ట్గా పెళ్లి విందుకు వచ్చేయండి అని సైనికులను పంపించారు. సో ఈ విధంగా సైనికులు మళ్ళీ జనాల్లోకి వెళ్ళి కొంతమందిని పట్టుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత వివాహ విందు అనేది ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు ఆ రాజు వచ్చినటువంటి ఆ ప్రజలందరినీ కూడా పలకరిస్తున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి మాత్రం అక్కడ కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తికి వివాహ వస్త్రం లేదు. ఆ వివాహ వస్త్రం లేనప్పుడు అప్పుడు అడుగుతూ ఉన్నాడు అనమాట, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీకు వివాహ వస్త్రం లేదు కదా అంటే అతను సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండిపోయినప్పుడు ఆ రాజు అతన్ని బయటికి పంపించేసినట్లుగా మనం చూస్తున్నాము. అతను బయటికి వెళ్ళి పండ్లు కొరుక్కుంటూ ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది డైరెక్ట్గా యేసుక్రీస్తు యొక్క రాజ్యం గురించి యేసుక్రీస్తు దేవుడు చెప్తూ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మొదటగా ఏంటంటే, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరో కాదు, దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడంటే, ఒక విందు లాంటి స్థితికి ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుని వచ్చాడు. అనగా తనతో పాటు ఉండి తన యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, ప్రజలు తన యొక్క కష్ట సుఖాలు నాకు చెప్పుకోవాలి, నేను వారికి నా సందేశాన్ని అందించాలి, నేను నా జీవితం ఎలా ఉంది, నేను ఎట్లా ఉన్నాను, ఆ ప్రజలు ఎలా జీవించాలనే విషయాలను నేను వారికి చెప్పాలనుకున్నానని ఒక ఇజ్రాయెల్ దేశాన్ని ఎన్నుకున్నప్పుడు వారి వద్దకి అనేక మంది సేవకులను పంపించాడు. ఇదిగో ఈ విధంగా జీవించండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా విందులో పాల్గొనండి అని దేవుడు తన సైనికులను పంపించినప్పుడు ప్రజలందరూ కూడా చంపేయడం ప్రారంభించారు. అప్పుడు ఆ రాజుకు కోపం వచ్చింది. అనగా దేవుడికి కోపం వచ్చి వారందరినీ కూడా నాశనం చేశాడు. అనగా ఇజ్రాయెల్ దేశం అప్పటి వరకు అధికారికంగా దేవుడు ఆ దేశం పక్కన ఉన్నాడు అనేటువంటి ట్యాగ్ ఒకటి ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రవక్తలను రాజులను వాళ్ళు చంపేశారో ఆ ట్యాగ్ కొద్దిగా మాయమైపోయింది. యేసుక్రీస్తు వచ్చేసరికి యేసుక్రీస్తు యొక్క మరణంతో అది కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఎవరు వచ్చారు అని అంటే, అక్కడికి అనేకమైనటువంటి అన్యజాతి ప్రజలు ఆ విందులోకి వచ్చేసారు. అన్యజాతి ప్రజలు అంటే ఎవరో కాదు, మనమే, యూదాయేతరులందరూ కూడా అన్యజాతి ప్రజలే. వారందరూ కూడా విందులోకి వచ్చారు. విందులోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి మాత్రం వచ్చాడు, ఇంకా వివాహ వస్త్రం లేకుండా. అతను ఎవరు అని అంటే, ఆ యోధా జాతికి చెందినటువంటి వ్యక్తి. ఆ రాజు దాడులు చేసినప్పుడు తప్పించుకున్నటువంటి ఎవరో ఒక వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు, మిత్రమా నీ వివాహ వస్త్రం ఏది అని ప్రశ్నిస్తే ఆ వ్యక్తి సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు దేవుడు అతన్ని బయటికి పంపించేసినట్లుగా చూస్తున్నాం. తద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకు కొన్ని సహాయాన్ని అందిస్తాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటాడు. ఇజ్రాయేలీయులను కొన్ని వందల మార్లు ఆదుకున్నాడు, వేల మార్లు ఆదుకున్నాడు, వ్యక్తిగతంగా కొన్ని లక్షల సార్లు ఆదుకొని ఉండవచ్చు. సో అట్లాంటి ఇజ్రాయేలీయులు దేవుని మాటను తప్పారు. దేవుడు తన ప్రవక్తలను పంపించినప్పుడు వారిని స్వీకరించకుండా వారిని అన్యాయానికి గురి చేశారు, వారిని చంపేశారు. అట్లా చంపేసినందుకు దేవుడు అందరినీ కూడా వదిలేసి, అనగా ఈ యూదా వాళ్ళందరినీ కూడా వదిలేసి ఇతరులందరినీ కూడా, అన్యజాతి ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు ద్వారా తనలో కలుపుకున్నట్లుగా చూస్తున్నాము. ఇప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది యూదులకి, అందుకే వాళ్ళు పండ్లు కొరుకుతూ ఉన్నట్టుగా దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. తద్వారా
ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే. యేసుక్రీస్తును తెలుసుకొని మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలం అయితే వాళ్ళు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తును తృణీకరిస్తూ ఇప్పటికీ మన గురించి గొణుగుతూ ఉన్నారు. ఆ యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు, ఆయన మెస్సయ్య కాదు, ఈ ప్రజలందరూ ఒక గుడ్డి వ్యక్తిని ఫాలో అవుతున్నారు అని చెప్పి ఈ రోజుకు కూడా తిడుతూ ఉన్నారు. అవి యూట్యూబ్లో కూడా మీరు చూసినట్లయితే అవి ఇప్పటికీ ఉన్నాయి కూడా. సో అట్లాంటి పరిస్థితిలోకి వాళ్ళు ఈరోజు పడిపోయారు. వాళ్ళు పండ్లు కొరుకుతూ గొనుక్కుంటూ ఉండేటువంటి పరిస్థితికి ఈరోజు ఇజ్రాయేలీలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. పిలవడానికి చూడండి, విందు పిలవడానికి ఎంతోమంది వెళ్ళారు. మొదటగానేమో ఇజ్రాయేలీలను పిలిచారు, ఆ తర్వాత అన్యులను కూడా పిలిచారు. కానీ అక్కడికి ఆహ్వానం అంది చివరికి ఆ విందులో ప్రవేశించిన వారు మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే. ఈరోజు మనం ఆ కొద్దిమంది లిస్టులో ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి ఇతర ఏ కారణాల వల్ల అయినా కావచ్చు, మనం దేవునికి దూరంగా జరిగి ఉండవచ్చు. బట్ దేవుని దగ్గరకు జరగడానికి ఇది ఒక మార్గం, ఈరోజు ఒక అవకాశము. ఈరోజు మనం దేవుని దగ్గరకు వెళ్ళినట్లయితే మనం ఆ వివాహ విందులో పాలు పంచుకుంటాము. అలా కాకుండా మనం దేవునికి ఇంకా దూరంగా జరిగినట్లయితే తప్పకుండా మనము ఆ ఇజ్రాయేలీలు అనుభవించినటువంటి ఆ స్థితిని మనం అనుభవించక తప్పదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు సుంకమును గురించి ఒక సమస్యను పరిష్కరించడాన్ని మనం చూస్తున్నాం. ఇది 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉంది. పరిసయ్యులు అంతటా వెలుపలకు వెళ్ళి యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడ పన్ని హేరోదీయులతో తమ శిష్యులను కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వెళ్ళి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, దేవుని మార్గమును గురించిన వాస్తవాలను బోధించేవాడు, నీవు ఎవరికి భయపడవు, మోమాటము లేనివాడవు. చక్రవర్తికి సుంకము చెల్లించడం న్యాయసమ్మతమా కాదా? నీ అభిప్రాయం ఏమి అని అడిగిరి. చూడండి, యేసుక్రీస్తును పరీక్షించాలి అనేది ఎంత గొప్పగా కనిపిస్తుంది వారిలో అంటే అర్థమవుతుంది మనకి. యేసుక్రీస్తును పొగిడేటువంటి విధానంలోనే మనకు అర్థమవుతుంది. ఏమని పొగుడుతున్నారు చూడండి. ఇక్కడ ఈ సమస్య అంతా కూడా ఒక రాజుని ఇంక్లూడ్ చేసి చెప్తున్నారు. అనగా రాజుని అవతల ఎండ్లో పెట్టి అవతల యేసుక్రీస్తును పెట్టి అడుగుతున్నారు. ఒకవేళ రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే యేసుక్రీస్తు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పి ఆ రాజు వచ్చి ఇతని మీద చర్యలు తీసుకునేలాగా ఒక ఉచ్చు పన్ని ఆ ఉచ్చులో నుంచి ఆ యేసుక్రీస్తును చిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని చూడండి. బోధకుడా, నీవు సత్యవంతుడవు, దేవుని మార్గమును గురించిన వాస్తవాలను బోధించేవాడవు, ఎవరికి భయపడవు, మోమాటం లేనివాడవు. చూడండి, ఎన్ని మాటలు పొగుడుతున్నారు. ఒక వచనమంతా వారు పొగిడేదాని గురించే ఉందన్నమాట. మోమాటం లేనివాడవు, చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా అని ప్రశ్నించిరి. చక్రవర్తికి సుంకం చెల్లించుట అంటే పన్ను చెల్లించడం అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రభుత్వానికి అనేక రకాల రూపాల్లో పన్ను చెల్లిస్తూ ఉంటాం. సో అట్లా పన్ను చెల్లించడం అనేది కరెక్టా కాదా? ఇప్పుడు ఆయన కరెక్ట్ అన్నాడు అనుకోండి, ఇతను దేవునికి వ్యతిరేకి అంటారు. ఒకవేళ ఇది కాదు, రాంగ్, చక్రవర్తికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని అంటే ఇతను చక్రవర్తికి విరోధి కాబట్టి హేరోదు వచ్చి ఇతన్ని చంపేయాలి. ఇది వాళ్ళ ప్లాన్ అనమాట. అప్పుడు యేసుక్రీస్తు వారికి ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు. 18వ వచనంలో, యేసు వారి దురాలోచనలను గుర్తించి, వంచకులారా, నన్ను ఎలా పరీక్షించుచున్నారు? సుంకము చెల్లించు నాణ్యమును నాకు చూపుడు అని అడగగా వారు ఒక దీనారమును అందుకు అందించిరి. ఆయన వారిని, ఈ రూపనామధేయములు ఎవరివి అని ప్రశ్నింపగా చక్రవర్తివి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. మంచిది, చక్రవర్తికి దేవునికి చెల్లింపుడు అని ఆయన వారితో చెప్పాను. ఇది విని వారు ఆశ్చర్యపడి అచ్చటి నుంచి వీడు వెళ్ళిపోయిరే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు రెండింటి మధ్యలో ఒక మార్గాన్ని ఎంచుకున్నట్టుగా చూస్తున్నాం. పన్నులు అనేవి రెండు రకాలుగా ఉపయోగపడతాయి. మొట్టమొదటిగా ఏంటంటే, ఆ పన్ను అనేది ఒక రాజు విధించినప్పటికీ కూడా ఆ రాజు ఆ పన్ను రూపంలో వచ్చినటువంటి డబ్బును తిరిగి ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడు. కాలువలు తవ్వించడం అయితేనేమి, ఆ వ్యవసాయానికి అవసరమైనటువంటి ఆ కార్యక్రమాలు చేపట్టడం అయితేనేమి, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలకు ఉపయోగిస్తాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, చక్రవర్తికి చెల్లించండి, రాజుకి ఇవ్వాల్సినటువంటి పన్ను రాజుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి పన్ను దేవునికి ఇవ్వండి అని చెప్పి యేసుక్రీస్తు ఆ మధ్యలో ఒక మార్గాన్ని ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాయి. ఇది విని వారు ఆశ్చర్యపడి ఆయనను వీడి అటు నుంచి వెళ్ళిపోయాను. సో పరీక్షించడానికి వచ్చిన వారికి యేసుక్రీస్తు ఒక కొత్త మార్గాన్ని, వారు ఊహించినటువంటి ఒక మార్గాన్ని, వాళ్ళు అయితే అవును అని ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, లేదా కాదు అని ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ ఆ రెండింటి మధ్యలో నుంచి యేసుక్రీస్తు ఒక ఆన్సర్ ఇచ్చేసరికి వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఏం చేశారంటే, వారు ఆశ్చర్యపడి ఆయనను వీడి అటు నుండి వెళ్ళిపోయిరే. సో ఇక మా ఆటలు సాగవురా బాబు అనుకున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత పునరుత్థానమును గురించి సద్దుకాయులు పన్నినటువంటి ఒక పన్నాగం గురించి 23వ వచనం నుంచి 33వ వచనం వరకు చూస్తాము. ఈ సద్దుసీయులు పరిజేయులు అనేటువంటి మేజర్గా రెండు గ్రూపులు ఉన్నాయి. పరిజేయులకి సద్దుసీయులకి తేడా ఏంటంటే, పరిజేయులు కేవలం సద్దుసీయులు కేవలం
మొదటి 5 గ్రంథాలను మాత్రమే, అనగా పంచమ కాండాలను, మోసే రాసినటువంటి ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 5 పుస్తకాలను మాత్రమే దేవుని ప్రేరణ నమ్ముతారు. మిగిలిన పుస్తకాలు ఏవి, ఈ ప్రవక్తల గ్రంథాలు, సామెతలు, కీర్తనలు, దానియేలు, యెషయా, ఇర్మియా, ఇవేవి నమ్మరు ఎవరు, ఈ సద్దుసీయులు. అంతేకాకుండా పునరుత్థానం అనేటువంటి మాటను కూడా వీళ్ళు నమ్మరు. పరిచయులకు వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రవక్తల గ్రంథాలు అన్నీ నమ్ముతారు. ఇప్పుడు మన పాత నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇన్క్లూడింగ్ మక్కబీయుల గ్రంథము, సో వీటన్నిటిని కూడా వాళ్ళు నమ్ముతారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చింది ఎవరంటే సద్దుసీయులు. సద్దుసీయులు వచ్చి దేని గురించి ప్రశ్నిస్తున్నారంటే పునరుత్థానం గురించి ఒక ఎగ్జాంపుల్ చూపించి అడుగుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు పునరుత్థానాన్ని నమ్మరు, నమ్మకపోయినా కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక రిడిల్ అనమాట, ఒక క్వశ్చన్ అది అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే అది 33వ వచనం వరకు ఉంది, మీకు సమయం ఉన్నప్పుడు చదువుకొని నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే, ఇదిగో ప్రభు, మాలో ఒకడు ఉన్నాడు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, లేదా మన సోదరుడు ఒకడు ఉన్నాడు, వాడికి పెళ్ళి అయిన తర్వాత అతను చనిపోయాడు, అతనికి పిల్లలు పుట్టలేదు. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి చట్ట నియమాల ప్రకారం ఒక భర్త చనిపోయిన స్త్రీ ఉంటే ఆ వ్యక్తి, ఆ భర్త ఎవరైతే ఉన్నారో అతనికి సోదరులు ఉంటే ఆ సోదరులలో పెద్దవాడు ఆమెను చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు రెండో వాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సో ఇట్లా వాళ్ళు 7 మంది సోదరులు ఉన్నారు. రెండో వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కలగలేదు, రెండో వాడు చనిపోయాడు. సరే, ఆచారం ప్రకారం 3వ వాడు చేసుకున్నాడు, ఆడికి పిల్లలు కలగలేదు, వాడు చచ్చిపోయాడు. 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు, ఈ విధంగా 7 మంది చచ్చిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ పునరుత్థానం జరిగిన తర్వాత 7 మంది భర్తలు ఒకవైపు ఉన్నారు, స్త్రీ ఒకవైపు ఉంది. సో ఇప్పుడు ఈ 7 మందిలో ఆమె ఎవరి భార్య అవుతుంది అని చెప్పి యేసుక్రీస్తును ప్రశ్నించారనమాట. ఇది సాధారణంగా ఆ రోజుల్లో సద్దుసీయులు పరిచయుల మధ్య వాదనలు జరిగేటప్పుడు సద్దుసీయులు ఈ క్వశ్చన్ని పరిచయులకు అడిగేవాళ్ళు. ఈ పరిచయులకు వాళ్ళకి ఆన్సర్ లేదు అది చెప్పడానికి. కానీ ఇది ఎవరి దగ్గరికి వచ్చి అడిగారు, ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడిగారు. వాళ్ళు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ఆల్రెడీ పునరుత్థానం గురించి చెప్తున్నాడు కాబట్టి ఈయన పరిచయులకు కొంచెం దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనం పరిచయులను ఏదైతే క్వశ్చన్ అడుగుతామో అదే యేసుక్రీస్తుని అడుగుదామని చెప్పి అడగడం ప్రారంభించారు. అడిగిన తర్వాత యేసుక్రీస్తు వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. అరే పిచ్చినాయాలారా, మీరు సరిగా యేసుక్రీస్తు ఆ మాట అనలేదు, మీరు అన్నారని భావించొద్దు, జస్ట్ చెప్తున్నా. అరే పిచ్చోళ్ళారా, మీరు లేఖనాలను ఎరుగక వలన మీరు ఇలాంటి చెడు ఆలోచనలను మీరు అనుకుంటూ ఉన్నారు. పునరుత్థానంలో ఎవరిని పెళ్లి చేసుకోరు, వాళ్ళు కేవలం ఆత్మల్లాగా ఉంటారు. సో ఆత్మలకు మగ ఆడ అనే భేదమే ఉండదు. అలాంటప్పుడు వారి మధ్యలో పెళ్ళిళ్ళు అనేవి ఎలా ఉంటాయి? ఈవెన్ ఇంక్లూడింగ్ క్రైస్తవేతరుడు అయినటువంటి కరుణాకర సుగుణ అనేటువంటి ఒక వ్యక్తి ఈరోజు క్రైస్తవులు ఎందుకని దేవుణ్ణి అనుసరిస్తారు అని అంటే, ఇదిగో భూలోకంలో మీరు యేసుక్రీస్తుని అనుసరిస్తే భార్యలను, పిల్లలను, భూములను అన్నింటిని వదిలేయాలి. అయితే మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ 100 రెట్లు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఒక్క భార్యను కోల్పోయిన వాడు పరలోకంలో 100 భార్యలు వస్తాయి కాబట్టి అందుకని వీళ్ళు క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నారని చెప్పి అతను అతనికి బైబిల్ గురించి తెలియక వాగాడు. సో దానికి సమాధానం యేసుక్రీస్తు ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్నాడు. సద్దుసీయులకి ఇచ్చినటువంటి ఆన్సర్ వాళ్ళకు కూడా సరిపోతుంది. ఏమని? పరలోకంలో అక్కడ పెళ్ళిళ్ళు అనేవి ఉండవు. ఎందుకు ఉండవు అంటే అక్కడ ఉండే వారందరూ కూడా ఆత్మలకి జెండర్ అనేది ఉండదు. అంటే ఇది ఆడ మగ అనే తేడా ఉండదు. ఆడ మగ తేడా లేనప్పుడు పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనుషుల పేరును తన పేరు ముందుగా పెట్టుకొని పలికాడు. ఏమని? నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని పలికాడు. సో వాళ్ళెవరు మృతులు కాదు, ఈ లోకంలో వాళ్ళు మరణించారు. ఈ లోకంలో మరణించడం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి భౌతిక శరీరాన్ని వారు వీడారు. కానీ వారి యొక్క ఆత్మ అనేది నేడు దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధిలో వారి యొక్క ఆత్మ జీవించి ఉంది. కాబట్టి అందుకనే దేవుడు తన పేరు ముందుగా, తన పేరు జీవం కలిగినటువంటి పేరు అయినప్పటికీ మరణించినటువంటి అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల పేర్లను తన పేరు ముందుగా పెట్టుకుని అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అని తనను తాను అడ్రస్ చేసుకున్నాడు. అట్లా అడ్రస్ చేసుకోవడం ద్వారా వారు చనిపోలేదు. వారు భూలోక పరంగా వారి శరీరాన్ని విడిచి ఉండవచ్చు, బట్ దేవుని సన్నిధిలో వారు నా ఎదుట ఉన్నారు, వారు సజీవులు అని చెప్పడానికి మాత్రమే దేవుడు అట్లా ఆ పేరును వాడాడు అనేది యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి 32వ వచనంలో, నేనే అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆయన పలికాను కదా. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఎందుకంటే మృతులు అనేవాళ్ళు కేవలం ఈ భూలోకంలో మనము మరణిస్తే అది మాత్రమే మనకు మరణం కింద కనిపిస్తుంది, బట్ దేవునికి అట్లా కనిపించదు. ఎందుకంటే ఇక్కడ మరణించిన వాని ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది. అట్లా వెళ్ళినప్పుడు వాడు మరణించినట్లు కాదు దేవుని దృష్టిలో, జస్ట్ శరీరాన్ని వీడాడు అంతే.
సో ఈ నేపథ్యంలో నుంచి ఆలోచిస్తే ఈ రోజుల్లో క్యాథలిక్ సెయింట్స్ ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు పునీత మదర్ తెరెసాని తీసుకోండి. ఆమె ఇక్కడ ఎన్నో మంచి పనులు చేసింది. ఇప్పుడు తుదకు చేరి దేవుని సన్నిధిలో ఉండినట్లుగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు మరియ తల్లికి కానివ్వండి, పునీత మదర్ తెరెసాకి కానివ్వండి, వీళ్ళకి ప్రార్థనలు చేస్తూ ఉంటే ప్రొటెస్టెంట్ సోదరులు అడుగుతారు, ఎందుకని మీరు చనిపోయిన వాళ్ళకి ప్రేయర్స్ చేస్తారని. వాళ్ళు చనిపోయారని మీరు ఈ లోకం పరంగా మీరు ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు చనిపోలేదు, వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండి మన కొరకు మొరపెడుతున్నారు అనేది మనకు ఇక్కడ దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం 5-8 అధ్యాయాల్లో కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా వారందరూ కూడా పరలోకంలో జీవించి ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కూడా మరణించవచ్చు, ఈ లోకపరంగా మరణిస్తాము, బట్ దేవుని దృష్టిలో ఎన్నడూ మరణించమనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. జనసమూహంలో ఆయన మాటలు విని ఆయన ఉపదేశమునకు ఆశ్చర్యపడి జనాలందరూ కూడా ఆయన మాటలు విని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత గొప్పగా ఆయన చెప్పాడు. పరిచయుల నోర్లు మూయించాడు, శాస్త్రుల నోర్లు మూయించాడు, సద్దుశీల నోర్లు మూయించాడు. వాళ్ళు ఆ రోజు వరకు కూడా ధర్మశాస్త్రం అనేది చాలా బాగా తెలిసిన వారిగా వాళ్ళు పేర్లు పొందారు. బట్ అది తెలియదు వాళ్ళకి. వాళ్ళు నిజంగా దేవుని యొక్క గ్రంథాలను వాళ్ళు చదవలేదు. వాళ్ళు కేవలం పైపైన మాటలు చదివేసి ప్రజల మీద ఇంకా అనేక రకాలైనటువంటి ఇతర ఆజ్ఞలు పెట్టేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి నాయకులుగా వారు మారిపోయారు అని యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రముఖ శాసనం అనేటువంటి అంశంలో యేసుక్రీస్తు 34వ వచనం నుంచి 40వ వచనం వరకు మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో యేసు సద్దుశీయుల నోరు ముగించినని పరిచయులు విని వారు కూడా అచ్చటకు వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, అనగా ఇప్పుడు అయ్యా సద్దుశీలను నువ్వు ఓడించావు, బాగానే ఉంది, ఇప్పుడు ధర్మశాస్త్ర బోధకులు మా వంతు వచ్చింది, మమ్మల్ని కూడా ఓడించు అన్నట్లుగా వీళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారనమాట యేసుక్రీస్తుని. బోధకుడా, ధర్మశాస్త్రం నందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. ధర్మశాస్త్రంలో మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఒక్క ఆజ్ఞ యేసుక్రీస్తు చెప్పినా కూడా మిగిలిన ఆజ్ఞలన్నీ తక్కువ చేశాడు కాబట్టి ఇతడు దైవానికి ద్రోహి అన్నట్లుగా చెప్పాలి, ధర్మశాస్త్ర ద్రోహి అన్నట్లుగా యేసుక్రీస్తు మీద ముద్ర వేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి విధానం. అందుకు యేసు ప్రత్యుత్తరంగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ఎంత లాజికల్గా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంత లాజికాలిటీ మనకు కూడా రాదు. సో ఎంత లాజికల్గా మాట్లాడుతుంటే యేసుక్రీస్తు 2 మాటలను చెప్పాడు. 2 మాటలను ఒకే మాటలో కుదించి చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించాలి, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నిన్ను ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి అనేది కూడా అలాంటి ఆజ్ఞే. అంటే అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఆజ్ఞే. అంటే అది తక్కువ కాదు, ఇది తక్కువ కాదు, ఇది సెకండ్ చెప్పాడు కదా అని దాని తర్వాత ఇది అని అనుకోవద్దు. ఎందుకంటే అట్టి ఆజ్ఞ కూడా ఇట్టిదే అంటున్నాడు. అనగా చూడండి, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. ఎట్లాంటిది? అంత్య ప్రాధాన్యత కలిగినది అని యేసుక్రీస్తు ఆ విధంగా చెప్పాడు. ఇంకా అంటున్నాడు, మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములు అన్నీ ఈ 2 ఆజ్ఞల మీదనే ఆధారపడి ఉన్నవి. ఒకటి, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది, మనుషుల్ని ప్రేమించాలి. నువ్వు ధర్మశాస్త్రం మొత్తం తీసుకో. ఇదిగో ఈ పాత నిబంధన మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ధర్మశాస్త్రం అనుకుందాం, సాధారణంగా మొదటి 5 పుస్తకాలని చెప్తారు. బట్ ఈ మిగిలిన అన్ని చోట్ల కూడా అక్కడక్కడ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వచ్చాడు. సో ఈ మొత్తం కలిపి కూడా మనం ధర్మశాస్త్రం అని అనుకుంటే ఇందులో సుమారు 613 ఆజ్ఞలు లిటరల్గా ఉన్నాయి. లిటరల్ కానీ ఇంకా కొన్ని వందల ఆజ్ఞలు ఉండొచ్చు. బట్ ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నాయంటే రెండింటి మీద డిపెండ్ అయి ఉన్నాయి. మొదటిది, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. నువ్వు ఎదుటివాడి ఇంట్లో దొంగతనం చేసావంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుము అన్నటువంటి ఆజ్ఞ ప్రకారం నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేసినట్లు. సో నువ్వు దొంగతనం చేయకూడదు, నువ్వు వ్యభిచారం చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఇతరులతో వ్యభిచారం చేసావంటే నీ ఇంట్లో ఉన్నటువంటి వారితో ఇంకొకరు వ్యభిచారం చేసినట్లే. సో నువ్వు ఏ విషయం తీసుకున్నా కూడా ఈ రెండింటికే మిళితమై ఉంటుంది. నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నావంటే మొదటి ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తున్నావు, మనుషులకు వ్యతిరేకంగా వెళ్తున్నావు అంటే రెండో ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటావు. సో ఈ లోకంలో ఏ పాపమైనా తీసుకోండి, ఈ రోజుల్లో ఇంక్లూడింగ్ ఈ రోజుల్లో సైబర్ నేరాలు కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి. సైబర్ నేరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తిని ఇంటర్నెట్ వాడుతున్నట్లయితే నాకు తెలియకుండా నా ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ, బ్యాంక్ ఖాతాలు అవన్నీ తీసుకొని దోచుకుంటే అప్పుడు అది నేరం అవుతుంది. నా బ్యాంక్ ఖాతాలు ఏం దోచుకోవడానికి ఏముండవు, నా బ్యాంక్ ఖాతాలో 1000 రూపాయలు ఉంది కాబట్టి అంత హ్యాకింగ్ చేసిన వాడే ఫీల్ అయిపోయి వాడేమో 2000 వేసి అకౌంట్లో వాడుకోరా బాబు అని చెప్తాడేమో. సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో ఈ విధంగా సైబర్ నేరాలు చేసినప్పటికి కూడా అది ఎవరో ఒకరికి అన్యాయం జరుగుతుంది. ఎదుటివాడికి అన్యాయం జరుగుతుందంటే నీకే జరిగినట్టు. ఎందుకంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. కాబట్టి ఈ 2 ఆజ్ఞలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ మా భూమి మీద మానవ జాతి అనేది ఎంతకాలం కొనసాగుతుందో అంతకాలం కూడా ఈ 2 ఆజ్ఞలు కొనసాగుతాయి అని యేసుక్రీస్తు వారికి సమాధానం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత క్రీస్తును గురించినటువంటి ప్రశ్న అనేటువంటి అంశంలో 41వ వచనం నుంచి 46వ వచనం వరకు ఉంది. పరిచయులందరూ ఒక్కొమ్మడిగా వచ్చినప్పుడు యేసు వారిని, క్రీస్తుని గురించి మీరేమి
తలంచుతున్నారు? ఆయన ఎవరు కుమారుడు అని వారిని ప్రశ్నించను. ఆయన దావీదు కుమారుడు అని వారు సమాధానం ఇచ్చిరి. అట్లయిన దావీదు పవిత్రాత్మ ప్రేరణతో ఆయనను ప్రభువు అని ఏల సంబోధించను. నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను. ఇది ఎక్కడ ఉంది? కీర్తనల్లో ఉంది. కీర్తనల్లో దావీదు రాజు సొలొమోను గురించి మాట్లాడుతూ ప్రభువు నా ప్రభువుతో ఇట్లు పలికెను అని చెప్తాడు. ఒకవేళ దావీదు మాట్లాడుతున్నది ఓన్లీ మెస్సయా గురించి లేదా రాబోయేటువంటి వ్యక్తి గురించే అయితే మరి అతన్ని ప్రభువు అని ఎలా అంటాడు? అతను తన కుమారుడు అయితే ప్రభువు అని ఎలా అంటాడు? అందరూ ఎలా చూస్తున్నారంటే ప్రభువు అనే సాధారణంగా మెస్సయా అంటే వచ్చినటువంటి వ్యక్తి దావీదులాగా ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చూస్తున్నారు. కానీ దావీదు తన వంశంలో రాబోయేటువంటి వ్యక్తిని ప్రభువు అని అంటున్నాడు. ప్రభువు అని ఎందుకు అంటున్నాడు? సో అతను కుమారుడి కంటే ఎక్కువ. మీరు మెస్సయ్య అంటే కేవలం ఒక వ్యక్తిగా చూస్తున్నారు, కానీ మెస్సయ్య అంటే ఇక్కడ క్రీస్తు గురించి మీరేం ఆలోచిస్తున్నాడు అన్నాడు. క్రీస్తు అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇది గ్రీకు పదం. క్రీస్తు అనేది గ్రీకు పదం, క్రిస్తోస్ అనేది. సో క్రిస్తోస్కి ఒరిజినల్ పదం ఏంటి? మూలంలో హీబ్రూ భాషలో మెస్సయ్య అనేది ఒరిజినల్ పదం. సో ఆ మెస్సయ్య అంటే ఏంటి? అభిషిక్తుడు. సో అభిషిక్తుడు అంటే ఎవరైనా తలంచుతున్నారంటే దావీదు కుమారుడు అనుకుంటున్నారు. మరి దావీదు తన కుమారుణ్ణి ప్రభువు అని పిలిచాడు. అది కీర్తనల గ్రంథంలో ఉంది. మరి ప్రభువు అని పిలిచినప్పుడు అతను కుమారుడు ఎలా అవుతాడు? సో అంటే రాబోయేటువంటి వ్యక్తి ఎవరు? ప్రభువు అంటే దేవుడే రాబోతున్నాడు. మెస్సయ్య అంటే దేవుడు అనేటువంటి విషయాన్ని పొరపడుతున్నారు మీరు అని యేసుక్రీస్తు ఇక్కడ వారికి నేర్పిస్తున్నట్లుగా చూస్తున్నాను. ఇప్పటి వరకు యేసుక్రీస్తు కూడా నేను ఎవరు అనేది ఎవరికి చెప్పవద్దు అని చెప్పి యేసుక్రీస్తు శిష్యులను అయితేనేమి అద్భుతాలు పొందిన వారిని అయితేనేమి వారిని అడ్డుకుంటూ రావడం చూసాం. బట్ ఇప్పుడు యేసుక్రీస్తు స్ట్రైట్గా పరిచయులకు ధర్మశాస్త్ర బోధకులు చెబుతూ ఉన్నాడు అనమాట. ఆ ప్రభువు నా ప్రభువుతో పలికిన మాటను చూపించి నేనే ఆ ప్రభువును అని చెబుతూ ఉన్నాడు. 45వ వచనంలో అంటున్నాడు, క్రీస్తును తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు అతడు కుమారుడు ఎట్లగును అని వారిని ప్రశ్నించిన. అందుకు ప్రత్యుత్తరంగా ఎవ్వడు ఒక్క మాట అయినను పలకలేదు. ఆ దినము నుండి ఆయన ఎవరునూ ఏమీ అడుగుటకు సాహసించలేదు. ఎందుకంటే చూడండి, సాధారణంగా రెండు గుంపులు ఉన్నాయి. సద్దుశీయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ఈ సద్దుశీయుల్ని యేసుక్రీస్తు ఓడించేశాడు, పరిసయ్యుల్ని యేసుక్రీస్తు ఓడించేశాడు. అంతకుముందు ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కూడా సమాధానం ఇచ్చాడు. సో యేసుక్రీస్తు దగ్గరికి వాదించుదాము అని వెళ్ళిన వాళ్ళు నోరు మూసుకొని వెనక్కి రావడం తప్ప యేసుక్రీస్తును ఓడించలేకపోతున్నారు అనేది ఆ సమాజంలో అర్థమైపోయిన తర్వాత వారందరూ కూడా ఎవరు ఆయన్ను తిరిగి ప్రశ్నించడానికి సాహసం చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపించడం లేదు. ఇది 22వ అధ్యాయానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం. ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, వాటికి మీకు సమాధానాలు ఇస్తాను. అదేవిధంగా 23వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు అనేక విషయాల గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత 24, 25 వచనాల నుంచి 25 అధ్యాయాల నుంచి ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి వీటిని రెగ్యులర్గా చూస్తూ ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.